ప్రభుత్వంతో టీచర్స్ కు జగడం మొదలైందా? ఏదో అనుకుని చంద్రబాబును సీఎం చేస్తే ఇంకేదో అయిందా? ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం పట్టించుకోకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబును కూర్చోపెట్టుకుంటే తమ సమస్యలన్నీ తీరిపోతాయని ఉపాధ్యాయులంతా గంపగుత్తగా కూటమికి ఓట్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఉపాధ్యాయులకు ఏవేవో హామీలిచ్చారు. అప్పట్లో జగన్ సర్కార్పై రగిలిపోతున్న ఉపాధ్యాయులకు చంద్రబాబు మాటలు రుచించాయి. ఇప్పుడేమైంది? ఉపాధ్యాయులు కోరుకున్నట్టు ఒక్కటంటే ఒక్కటైనా జరుగుతుందా అంటే లేదనే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సర్దుబాట్లను వెంటనే నిలిపివేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. అసంబద్ధ నిర్ణయాలతో ముందుకు వెళితే ఉద్యమ బాట తప్పదని టీచర్లు తాజా హెచ్చరికలతో రాజకీయం రంజుగా మారుతోంది. 117 జీవో రద్దు తర్వాతే సర్దుబాటు జరపాలని వారు కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తో నేరుగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కేవలం కొన్ని సంఘాలను మాత్రమే పిలిచి మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తమవుతోందని టాక్. గత ప్రభుత్వం 25,000 పోస్టులకు పైన రద్దు చేసిందని, ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ కొలువు తీరిన 2 నెలలకే ఏకంగా 15,000 పోస్టులుగా మిగులు చూపడం ఆందోళన కలిగిస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ముందుకు వెళితే విద్యా వ్యవస్థ తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశం ఉందని, పోరాటానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కోరి తెచ్చుకున్న కొరివి కాలక మానదన్నట్టుంది ఉపాధ్యాయుల పరిస్థితి. Please subscribe Dot News.